20 డేస్ మాత్రమే ఉన్నాయి. ఈ 20 డేస్‌లో మనం 3 గ్రూప్స్‌గా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి లాస్ట్ 1 మంత్ మాత్రమే ఐపీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అండ్ సెకండ్ వచ్చేసి నెక్స్ట్ మొత్తం ఇయర్ మొత్తం ఐపీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అండ్ థర్డ్ వచ్చేసి జస్ట్ పాస్ మార్క్స్‌కొని చేసేవాళ్ళు. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తాయిటా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నెక్స్ట్ టైం వీడియో కావాలో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ గ్రూప్ వచ్చేసి మొత్తం జేఈఈ కోసం ప్రిపేర్ అవుతారు ఇయర్ మొత్తం. లాస్ట్ 1 మంత్ మాత్రమే ఐపీకి ప్రిపేర్ అవుతారు. అలా చేసేటప్పుడు ఫస్ట్ మీరు ప్రాక్టికల్స్ ఉంటాయి ఇట్లా 1 వీక్‌లో. అంటే ఫస్ట్ వీక్ వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. అదే మీరు ఫుల్ మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎందుకంటే స్కోర్ అనేది అందులో పెరుగుతూనే మీకు ఇలా 450+ మార్క్స్ అనేవి వస్తాయి సెకండ్ ఇయర్ ఐపీలో. అండ్ 450+ రావాలంటే మీరు ఫస్ట్ వచ్చేసి మొత్తం అన్ని ఎవ్వరు మొత్తం టాపిక్ అంతా అంటే చాప్టర్స్ మొత్తం అన్ని చదవలేరు ఎవ్వరు 1 మంత్‌లో గాని. అందుకోసం మీరు ఫస్ట్ ఓన్లీ ఇంపార్టెంట్‌వి చదవాలి. ఒకవేళ ఇంపార్టెంట్‌వి చదివాక మీకు ఒకవేళ టైం ఉంటే మాత్రం అప్పుడు మీరు నెక్స్ట్ క్వెషన్స్‌లోకి వెళ్ళాలి. ఇప్పుడు చదవకపోతే నెక్స్ట్ 450+ అనేది చాలా కష్టం రావడానికి. అండ్ సెకండ్ వచ్చేసి మొత్తం ఇయర్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి స్టార్టింగ్ నుంచి. అందుకోసమే మీరు ఈ మంత్ వరకు ఒకవేళ టాపిక్ మొత్తం కవర్ కాకపోతే ఈ మంత్‌లో అన్ని కవర్ చేసుకోండి. ఈ ఈ మంత్‌లో అన్ని కాలేజ్‌కి మాత్రం ప్రీ ఫైనల్స్ ఉంటాయి. ఆ ప్రీ ఫైనల్స్ అన్ని రాయండి. ఎందుకంటే మీకు టైమ్ మేనేజ్‌మెంట్ అనేది వస్తది. ఇంకేందంటే మీకు ఎంత ఫాస్ట్ రాస్తున్నారో మీకు తెలుస్తది. ఒకవేళ మీరు అన్ని టాపిక్స్ కవర్ కాలేదనుకో ఈ మంత్‌లో చేసుకోండి. ఇంకేందంటే ఈ ప్రీ ఫైనల్స్ అయినాక మీకు రివిజన్ చేయడానికి కూడా టైం ఉంటది మీకు. అండ్ థర్డ్ గ్రూప్ వచ్చేసి ఓన్లీ పాస్. ఒకవేళ మీరు మీకేం రాదు. ఈ 1 మంత్‌లో మీరు చదవాలనుకుంటే మాత్రం మీ టీచర్స్‌ని గానీ, మీ సార్‌లని గానీ అడగండి. ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదవమంటారు వాళ్ళు గూడా. అండ్ జస్ట్ ఇంపార్టెంట్‌వి 8 మార్క్స్ ఆన్సర్స్ ఫిజిక్స్‌లో 8, కెమిస్ట్రీలో 8 మార్క్స్‌వి చదవాలి. అండ్ మ్యాథ్స్ బిలో కూడా 8 మార్క్స్‌వి చదవాలి. అందుకోసమే ఫస్ట్ ఓన్లీ 8 మార్క్స్ ఇంపార్టెంట్ మాత్రమే చదవాలి. అండ్ తర్వాత ఒకవేళ మీకు టైం ఉంటే మీకు ప్రిపేర్ కావాలని ఉంటే మాత్రం తర్వాత 4 మార్క్స్ గానీ, 2 మార్క్స్ గానీ వెళ్ళండి. ఎవరైతే ఎంసెట్ రాద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే జేఈఈ మెయిన్స్ రాసారో వాళ్ళకి మాత్రం జేఈఈ మెయిన్స్‌కి మాత్రం 75% మ్యాండేటరీ అంటే ఉండాలి. 75% ఉంటే మాత్రమే మీకు జేఈఈ ఎగ్జామ్‌కి ఎలిజిబిలిటీ ఉంటది. అండ్ ఎవరైతే ఎంసెట్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 1000కి 600 అంటే 60% వస్తేనే మాత్రం మీకు ఎంసెట్‌కి ఎగ్జామ్‌కి అనేది ఎలిజిబిలిటీ ఉంటది. కాబట్టి మీరు 60% పైన తెచ్చుకోవాలి ఒకవేళ ఎంసెట్ రాద్దామంటే ఒకవేళ జేఈఈ రాద్దాం అనుకుంటే మాత్రం 75% పైన ఉండాలి. జేఈఈలో యూజ్ చేసినట్టు మీరు షార్ట్ కట్స్, ట్రిక్స్ అవి ఐపీలో మీకు యూజ్ చేయరాదు. మొత్తం దానికి మీరు ఎంత పెద్దగా రాస్తే మీకు అన్ని అంతే ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. షార్ట్ కట్‌లో రాస్తే మీకు మార్క్స్ అనేవి వాళ్ళు ఇయ్యరు. కాబట్టి మీరు ఓన్లీ మొత్తం లాంగ్‌లో రాయడానికి చూడండి. ఎంత పెద్దగా అయితే అంత వీలైనంత పెద్దగా చేయండి ఆన్సర్‌ని.